హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా మిద్దె తోటలో కాసిన ములంకాడలతో గుడ్ల పులుసు ఎలా రెడీ చేసుకున్నామో చూద్దాం రండి. మా చెట్టుకి చూడండి ఎన్ని ములంకాడలు అయితే కాసేసిందో. ఇది అసలు మేడ మీద కాసిన చెట్లా లేదు, ఏదో కిందనే కాసిన చెట్లాగా ఇన్ని ములంకాడలు అయితే కాసింది. ఇప్పుడు గుడ్ల పులుసు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేసుకొని బాగా మరిగిన తర్వాత గుడ్లు వేసుకొని వేపుకోవాలి. గుడ్లు ఏంటంటే చిన్న గీతలా పెట్టుకొని వేపుకుంటే గుడ్లు పేలవన్నమాట. అలా ఎర్రగా ఎగిన గుడ్లు తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని కట్ చేసి పెట్టుకున్న ములంకాడలని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ములంకాడలు ఏంటంటే చెట్టుకి ఎలాంటి కెమికల్ వేయకుండా కాయడం వల్ల చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. చెట్టు కాడలు ఏదైనా సరే మనం మొక్కను పెంచుకుంటే మొక్కలు మాత్రం భలేగా అన్ని వెజిటేబుల్ని, పువ్వుల్ని, ఫ్రూట్స్ని భలేగా ఇస్తున్నాయి. ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు మొక్కలకు ఉప్పు కారం పట్టినంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని టేస్ట్కి సరిపడినంత చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో కొంచెం టమాటీ ప్యూరీ వేసుకొని కాసేపు మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ గుడ్లు ములంకాడల పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్.